అందుకేని హైట్ ఉన్నోడా ఆస్తున్నోడా అని కాదు, ఆరైతే ఇంటికి వస్తాడా వేరైతే భరణం ఇస్తాడా అని చూసుకోవాలి. మా వారిని చూడు, వారానికి ఒకసారి తాగేవాడు, ఇప్పుడు వార్షికోత్సవానికి ఒకసారి తాగుతున్నాడు. ఏమండి? హాయ్ బేబ్. మీ వార్షికోత్సవం వచ్చినట్టుంది. మా ఆయనకి ఆల్కహాల్ అక్షరాభ్యాసం చేసిందే మీ ఆయనే. ఏదో జట్కా బండి షోలో జడ్జిలా తెగ ఫీల్ అయిపోయిన కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నావు గానీ నీ కాపురం కూడా ఒక కంటెస్టెంట్ అని గుర్తుపెట్టుకో. ఫోన్ పెట్టుకో. పరువు తీస్తారు కదండి. తీసింది తలుపు కదా. ఆ భవానీ భర్తతో బారుకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను. కలిసేలేదే, క్వార్టర్ కలుపుతున్నప్పుడు కలిసే. నా బతుకు బుగ్గి చెట్టు పాలైపోయింది అయ్యో. నా లైఫ్ సైపు కానీ రీల్ అయిపోయింది అయ్యో. అండలమ్మ నీ బాధ కొంచెం బీట్ యాడ్ చేద్దాం. 1 2 3 4. నా బతుకు బుక్కి చెట్టు పాలయ్యిందయ్యో. నా లైఫ్ స్వైప్ కానీ రీల్ అయ్యిందయ్యో. నా జిందకి జక్కబండి జంట అయ్యిందయ్యో. నా కాపురం కాకిపోని కాటికెళ్ళిందయ్యో. అండలమ్మ యువర్ ఎ గుడ్ ర్యాపిస్ట్. ఎందుకు తాగారు అసలు? కారణం ఏంటి? మన పెళ్లి రోజు పంతులు అదుగో అరుంధతిని ఆకాశంలో చూపించాడు, కనబడిందా? కనబడలేదు. కొన్ని కారణాలు కూడా అంటే కనబడవు. మా అమ్మకు మాత్రం కనిపిస్తారు. ఆముదలమ్మ ఆముదాలు వలసే వెళ్ళలేదా? వీళ్ళు ఒకసారి పలకరిస్తా. ఆముదలమ్మ గారికి అల్లుడు ఆశీర్వాదం. అల్లుడు అల్లాడిస్తాడు. అల్లుడు అత్తింట్లో ఉంటే ఎల్లరేకం అంటారు. అస్తమానం అత్త అల్లుడింట్లో ఉంటే ఏమంటారో తెలుసా? పొల్లరేకం అంటారు. బాహుబలిలో అనుష్క ఏరిన పొలల కన్నా ఈ అత్తలు కూతురు కాపురాల్లో దూరి పెట్టిన పొలలే ఎక్కువ. కూతురు కాపురం బాగుండాలి అనుకోండి, భాగం అవ్వకండి. ఓ అల్లుడు ఆల్కహాల్ తో అల్లాడిస్తుంది ఎందుక? తాగేసి నామే తోసేస్తున్నాడు రయ్యా. నాకెందుకు, తెల్లారితే పల్లె వెలుగులో వెళ్ళిపోతా. కారణం కనబడిందా అండాలమ్మ? కనబడింది లేండి. అయితే హాఫ్ ఆమ్లెట్ వేసుకొని తీసుకురా. హార్పిక్ ఆమ్లెట్ వేసుకొని తీసుకొస్తా. నాకు చంపే పేడ వదిలిపోద్ది.